1 కిలోమీటర్ ఖమ్మంలో మన ఖమ్మంలో ఇక్కడ ఎన్నో షూటింగ్స్ జరిగాయి. మన పెద్ద ప్రభాస్ గారు అలాంటి వాళ్ళు ఎంతమంది 1 కిలోమీటర్ అక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయంట. ఈ టెంపుల్ బోర్డు పెట్టారు. అప్పుడప్పుడు తింటే వాంతులు తగ్గుతాయి. ఫ్రెండ్స్ 1 కిలోమీటర్ నడిచాం. మనం గమ్యం చేరుకుందాం. వాచ్ టవర్ చేరుకుందాం. లోపలికి వెళ్తున్నాం. రాదండి మీరంతా నాన్నకల్లా ఫాలో అవ్వండి. తీసుకుంటాం మేము నాటి కట్టిన కట్టడాలు ఇవి. మన క్రీస్తు పూర్వం నాటి కట్టినవి. ఇగో ఇవి మనం మొట్టమొదటిగా తీసుకున్న మట్టి. మీరంతా నాతో కూడా వచ్చేయండి. అగో అది మన తాత చాలబడి చేసిన కూర్చొని చేసిన యంత్రం అది. అగో అది మధ్యాహ్నం నక్షత్రం. మీరు కావాలంటే ఒక 2-3 యుగాల తర్వాత చూసుకోండి, అట్లే ఉంటుంది. మన తాతగారు చేసిన చదవడి. కమాన్ గాయ్స్, ఇది రాజుల కాలం నాటిది కట్టిన యొక్క మెట్లు. ఇది అప్పట్లో రాజులు దొంగతనం లాంటి ఏమైనా చేసినప్పుడు ఇలా పడేసి అని ఏమంటారా దాచుకుంటారు. సరే నిధులు నిక్షేపాలు మొత్తం ఇలా దాచుకుని ఉన్నారు. ఈ సీక్రెట్ దీని తనం వల్ల కూడా అసాధ్యం. ఇప్పట్లో ఎవరి వల్ల సాధ్యపడదు. మన యొక్క హస్తముద్రికలతో ముద్రించబడింది. ఇది కట్టిన వారి యొక్క ప్రాచీనత గుర్తు. గాయస్ మనం పైకి వెళ్దాం రా. పదాన్ని నాతో పాటు ఆయన ఫాలో అవ్వండి. ఇంకా కట్టడాలు కట్టిన యొక్క యంత్రాన్ని మనం పైకి ఎక్కుదాం. ఇది మొదటి మెట్టు. మీరంతా నాతో పాటు ఫాలో అయిపోండి. ఎక్కేటప్పుడు ముందు కళ్ళకి 2 అద్దుకోవాలన్నమాట. ఎందుకంటే మన తాతలు నాది కట్టిన కాబట్టి మనం మొదటిగా కళ్ళకి అద్దుకొని ఎక్కాలి. మీరంతా నన్ను ఫాలో అవుతుందండి. నిశ్శబ్దం. ఇక్కడ రాజకాల యొక్క రాజులు ఉంటారు. అప్పట్లో రాజులు ఇక్కడ ఎంతోమంది తానాలు చేసేవారు. ఇది తానాల యొక్క గది. మీరు కావాలంటే వచ్చి ఎన్ని రకాలు తెచ్చుకోవచ్చు. అక్కడ 2 రకాలు తింది. కవర్ బాయ్స్ మీరు నాతో ఫాలో అవ్వండి. పైకి వెళ్దాం. బ్యాచ్ గురించి గాయ్స్ ఇక్కడ నుంచి చూడండి ప్రకృతి ఎంత అందంగా కనబడుతుందో. మీరు కూడా కావాలంటే వచ్చి వీక్షించండి. ఇయో గాయస్ మీరు కూడా కావాలంటే వచ్చి ఉప్పెన సాంగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మీ యొక్క ఇష్టం. మీ యొక్క ఉప్పెన సాంగ్ వేసుకోవడం ఇంకది. ఇగో ఈ ప్రకృతి ఉప్పెన సాంగ్ అయింది. ప్రకృతి ఆస్వాదించడానికి వేసింది. ఇంకా కట్టడాలు జరుగుతున్నాయి గాయస్ మనకి ఇక్కడ. కట్టడాలు పూర్తవలేదు. అది ఇంకా మా తాతగారు దాన్ని ముందు ఫిక్స్ అయి పెట్టుకున్నారు. మనకి ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి ఖమ్మంలో. మన ఖమ్మంలో ఇక్కడ ఎన్నో షూటింగ్స్ జరిగాయి. మన పెద్ద ప్రభాస్ గారు అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారు. ప్రభాస్ వీళ్ళంతా ఇక్కడికి వద్దానికి నరకాన్ని రాలేకపోయారు. కానీ మేము బడికి వచ్చాం. మేము యొక్క మా కష్టంతో మా యొక్క గర్వ సాధించి 5 మెట్టుకు చేరుకున్నాం. ఆడ కూర్చో చూడడానికి టీ తాగచ్చు. విశ్రాంతి తీసుకునే స్థలం అని ఇది యొక్క విశ్రాంతి తీసుకునే స్థలము. మీరు కావాలనుకుంటే దీని మీద పడుకొని పొరలాడచ్చు కూడా. మీ యొక్క సదుపాయం, మీ యొక్క ఇష్టం. నన్ను ఫాలో అవ్వండి మీరంతా. జాగ్రత్త చూసుకోనండి. కొంచెం రాళ్ళు అయ్యి ఉన్నాయి. జాగ్రత్త కాలు స్లిప్ అవ్వచ్చు. దీన్ని జాగ్రత్త ఎక్కాలి. ఎక్కిన తర్వాత అవతలతో ఇవ్వడు చూడాలి. ఇది మన సామ్రాజ్యం. ఈ చెరువు ఉన్నట్టు చాలా మంది తెలియదు. ఇప్పుడే రీసెంట్గా కట్టారు. మీరు నాతో కూడా వచ్చేసారి వీక్షించండి. కమాన్ ఫాలో మీ.
మొత్తం మంచిగా ఉండేదిరా, మొత్తం పాడైపోయినాయి.